అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మృతి చెందినట్టుగా ప్రధాని కాకర్ ట్వీట్ చేయడం కలవరం రేపుతోంది. దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేసినట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఇన్నాళ్ళు దావూద్ తమ దేశంలో లేడని బుకాయించిన పాక్ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు దావూద్ వార్తలు బ్రేక్ అవుతూ ఉండగానే మరో లష్కర్ ఉగ్రవాది హబీబుల్లా హతమయ్యారు. అజ్ఞాత వ్యక్తులు క్లోజ్ రేంజ్ లో జరిపిన కాల్పుల్లో హబీబుల్లా మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఐఎస్ఐ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదుల అవసరం తీరిపోవడంతో చంపేస్తున్నారా, భారత గూఢచార సంస్థ రా ఏజెంట్లే పని పూర్తి చేస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, దావూద్ చనిపోయాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి, ఏంటివి నిజమేనా? జానకి, గుడ్ ఈవినింగ్. మొత్తానికంటే 1993 ముంబై పేలుళ్ళు, భారతమాత భారత భూమిపైన రక్తం చెందినటువంటి రోజు ముంబై పేలుళ్ళు. నిజానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముంబై పేలుళ్ళ తర్వాత దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పారిపోయాడు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. పాకిస్తాన్లోనే దావూద్ ఇబ్రహీం తలదాచుకున్నాడు అంటూ కూడా ఐక్యరాజ్య సమితికి గతంలో నివేదిక ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదుల లిస్టులో దావూద్ ఇబ్రహీంను చేర్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఎన్ఐఏ ఈ సంవత్సరం విడుదల ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడు, పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్తాన్ పారిపోయాడు దావూద్ ఇబ్రహీం అంటూ కూడా మనం ఒక ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అంటే కొన్ని వార్తలు, కొన్ని వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఈ రోజు పాకిస్తాన్ అనేది ఒక దోషిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం పైన విష ప్రయోగం జరిగింది, ఆహారంలో విషం కలపడం జరిగింది. సో ఎవరు కలిపారు, ఏమిటి? భారత గుప్త దళం, మన భారత రా ఏజెంట్లు దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారా అన్నది కూడా భారత ప్రభుత్వం డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా ఎక్కడా కూడా అధికారికంగా దావూద్ ఇబ్రహీం మరణ వార్తను ధృవీకరించకపోయినా కానీ గత 2 రోజుల నుంచి జాతీయ మీడియాలో ఈ అంశం ప్రధాన వార్త అయితే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా నిజానికి బ్రేకింగ్ లాగా మారిన విషయం కూడా తెలిసిందే. దావూద్ ఇబ్రహీం మరణించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని కొన్ని ఏరియాల్లో అన్ని కూడా అంటే ఇంటర్నెట్ సదుపాయాలు కూడా బంద్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావుల్పిండి లాంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ అవడంతో పాటు సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉంటాయో యూట్యూబ్, సోషల్ మీడియా, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు సైతం అక్కడ మొత్తం నెట్వర్క్ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా ధృవీకరించలేదు. పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న విషయం మాత్రం స్పష్టంగా ఐక్యరాజ్య సమితికి చెప్పడం జరిగింది గతంలోనే భారత్. సో ఇట్లా నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. 2018లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో కూడా ఉగ్రవాద సంస్థల్లో కూడా ఆ జాబితాలో దావూద్ పేరును చెప్పింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి పాకిస్తాన్ పారిపోయిన తర్వాత దావూద్ ఇబ్రహీం మళ్ళీ 2వ పెళ్లి చేసుకున్నాడు, కరాచీలో నివసిస్తున్నాడు. కరాచీలో నివసిస్తున్నటువంటి ఆ ఇంటి అడ్రస్ తో సహా ఐక్యరాజ్య సమితిలో మన ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉన్నాడనడానికి బలం చేకూరే వార్తలు కూడా బయటకు వినిపిస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం పైన అంటే గతంలోనే నిజానికి 1993లో ముంబై పేలుళ్ల తర్వాతనే దావూద్ ఇబ్రహీం పైన ఒక భారీ అటాక్ ప్లాన్ చేసి ఆల్మోస్ట్ గన్ టార్గెట్ లోకి వచ్చిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితులు, ఆ రోజు ఏం పరిస్థితులు వచ్చాయి ఏంటి అన్నది నిజానికి కొంతవరకు ఆలోచించాల్సినటువంటి అంశాలే. బట్ ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దావూద్ ఇబ్రహీం తలదాచుకుంటున్నాడు. ఎట్ ది సేమ్ టైం కరాచీ ఎయిర్పోర్ట్ కూడా దావూద్ కనుసన్నల్లోనే ఉంటుంది, ఆయన నడిపించినట్టే నడుస్తోంది అన్నది కూడా ప్రధానమైనటువంటి వార్త వినిపించింది. సో ఇట్లా నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం ప్రస్తుతానికి కరాచీలోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఆ హాస్పిటల్ చుట్టూ వాతావరణం కూడా అంత ఒక క్లోజ్డ్ వాతావరణంతో పాటు ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో దావూద్ ఇబ్రహీం కు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఆ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీ చేయించి అక్కడ పేషెంట్లు ఎవరిని లేకుండా చేసి ఆ ఫ్లోర్ లో కేవలం కుటుంబ సభ్యుల్ని, కేవలం డాక్టర్లను మాత్రమే అలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక అధికారిక సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకొకటి అంటే ప్రధాని కాకర్ ఇది ఫేక్ న్యూస్ అని కూడా కొట్టిపరేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, దీంట్లో ఏ విషయాన్ని మనం నమ్మాలి అని అంటారు? ప్రధాని కాకర్ ట్వీట్ ని ప్రధానంగా అంటే మనం ఒకసారి చర్చించుకోవాలనుకుంటే గనక ప్రధాని దావూద్ ఇబ్రహీం సంబంధించి మరణ ధృవీకరణ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం
ప్రపంచ దేశాల ముందు తల ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ లో దావుద్ ఇబ్రహీం తలదాచుకుంటున్నటువంటి విషయం ప్రపంచానికంతా తెలిసినా కానీ పాకిస్తాన్ ఇప్పటివరకు ధృవీకరించలేదు. సో ప్రధాని కాకర్ పేరుతో సర్క్యులేట్ అవుతున్నట్టు ఆ ట్వీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ట్వీటే కానీ అధికారికంగా ప్రధాని చేసినటువంటి ట్వీట్ మాత్రం కాదు. ఎందుకంటే అట్లా ట్వీట్ వస్తే గనక ఖచ్చితంగా ఒక ఉగ్రవాదిని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అన్నది ప్రపంచ దేశాల ముందు అంగీకరించాల్సిన విషయం కాబట్టి సో ఖచ్చితంగా అది కాక ట్వీట్ ని మనం అనుకోలేము. ఎందుకంటే ఒక సర్క్యులేషన్ మాత్రం నడుస్తోంది కొంతవరకు అక్కడ అంటే ఉన్నటువంటి రాజకీయ వాతావరణాలు కానీ ఇవన్నీ కానీ. సో ఏదేమైనా కానీ చాలా అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి ఒకవైపు దావుద్ ఇబ్రహీం ట్రీట్మెంట్ సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి చనిపోయాడు అన్నటువంటి వార్త వినిపిస్తోంది. మరొక వైపు ఈ క్రమంలోనే ఇంకొక టెర్రరిస్ట్ ను కూడా హతమార్చినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీంట్లో మరి ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా తీసుకోవాలి. ఇట్లాంటి రా ఆపరేషన్స్ ఎప్పుడు జరిగినా గానీ ఖచ్చితంగా ఇండియన్ జేమ్స్ బాండ్ ధోవల్ ను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కూడా చాలా ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి సందర్భంలో కూడా ఆచితూచి ఒక సమయం సందర్భం చూసి పక్కాగా గన్ షాట్ గా హతమారుస్తారు. సో అట్లాంటి క్రెడిట్ మాత్రం ధోవల్ కి దక్కుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇట్లా నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి కూడా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవబోతున్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు అడగబోతున్నారు పాకిస్తాన్ నుంచి మీరు అడగబోతున్నారు. చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేస్తున్నారు. మీరు ఏం అడుగుతారు అడగండి. ఎస్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ కంటిన్యూ. ఎస్ దావూద్ అయితే చనిపోయాడని వార్తలు అయితే వస్తున్నాయి. ఎస్ నిజంగానే చనిపోయాడని అంటారా, లేకపోతే పాకిస్తాన్ ఈ విషయాన్ని దాచిపెట్టిందంటారా, ఏంటి? పాకిస్తాన్ నిజంగానే దాచిపెడుతుంది. ఎందుకంటే ఒకవేళ విషయాన్ని ఒప్పుకుంటే తప్పులో పడిపోతుంది. ప్రస్తుతం దాని పరిస్థితి అంటే కక్కలేక మింగలేకుండా అన్నట్టున్నాను. అంటే దావూద్ ఇబ్రాహిం ఇప్పటి వరకు అక్కడ లేడని బుకాయిస్తూ వస్తుంది. మన దేశం ఇప్పటికీ 2 దశాబ్దాలుగా ఆ విషయం గురించి కన్ఫర్మ్ క్వశ్చన్ నుంచి అడుగుతుంది. అతను పాకిస్తాన్ లో ఉన్నాడన్న విషయం ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ఇప్పటికీ మన జాతీయ ఛానళ్లు ఆయన ఉన్న ఇంటిని కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాయి. కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడ తను లేడంటూ బుకాయిస్తుంది. ఒకవేళ ఉన్నాడని ఒప్పుకుంటే ఒక ప్రపంచం గుర్తించిన టెర్రరిస్ట్ వాళ్ళ దేశంలో ఉండడాన్ని మళ్ళా తప్పులో పడుతుంది అనమాట. దానికి వచ్చే నిధులు ఆగిపోతాయి, ప్యాట్ ఆఫ్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ ఆ విషయం ఒప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇప్పుడు ప్రస్తుతం అదే సమస్య నడుస్తుంది. అందుకోసమే అది తెలియకుండా ప్రపంచానికి. ఎస్ శ్రీకాంత్ గారు, ఎస్ అంటే భారత రాయ్ ఏజెన్సీనే ఈ పని చేసింది అని కూడా మనకి వినిపిస్తున్న వార్తలు ఏంటి? అసలు వారితో అవసరం లేదు, లేకపోతే వాళ్ళని పట్టుకోవడానికి హతం చేయాలి అని కూడా భారత రాయ్ ఏజెన్సీనే చేస్తుంది ఈ పని కూడా అని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏంటి? ఎస్ జానకి, అంటే ఈ సంఘటన ముంబై పేలుళ్లు జరిగి 1993లో జరిగింది. 2023 చాలా కాలం గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రభుత్వాలు ఏం చేసినాయి, గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ చాలా విమర్శలు వచ్చినాయి. దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం విషయంలో కానీ, దావూద్ ఇబ్రహీంను అంతమొందించే విషయంలో కానీ ఎందుకు అలసత్వం అన్నది కూడా భారత ప్రజల నుంచి వినిపించింది, రాజకీయ వర్గాల నుంచి వినిపించింది. మరి ముఖ్యంగా 10 ఏళ్లుగా మన రక్షణ కానీ, అట్లాగే విదేశాంగం కానీ, అంతర్గత భద్రతా నిఘా కానీ, గూఢచారి వ్యవస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, వీటన్నింటినీ శాసించేటువంటి అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు, అలసత్వం ఏమైనా ఉందా, లేదంటే శక్తి సరిపోవట్లేదా, ఇవన్నీ ప్రశ్నలు కూడా వినిపించాయి. బట్ ఇట్లా నేపథ్యంలో ఎప్పటికప్పుడు సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గూఢచారి విభాగం పనిచేస్తుంది అంటూ కూడా ఇట్లాంటి సంఘటనలు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. సో భారత ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. దావూద్ ఇబ్రహీం ప్రస్తుతానికి ట్రీట్మెంట్ నడుస్తోంది. కరాచీలోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం దావూద్ ని వెనకేసుకొస్తోంది అంటూ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. భారత ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పబోతోంది? గత 3 రోజులుగా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంటే నేషనల్ మీడియా కానీ, లేదంటే భారత ప్రభుత్వం నుంచి కానీ కొన్ని వార్తలు అంటే లీక్లు వస్తున్నాయి. మరి ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం సంబంధించినటువంటి ఇంటి లొకేషన్ విజువల్స్ ని కూడా చూపించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉంటున్నాడు అన్నది మాత్రం పక్కగా ప్రపంచ దేశాలందరికీ తెలిసినా కానీ, ప్రపంచాన్ని వణికించినటువంటి ఉగ్రవాది,
మరి ముఖ్యంగా చాలా దేశాల్లో దాడులు చేసినటువంటి వ్యక్తి, కరాచీలో ఒక ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకొని తన తన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో ఒక దేశాన్ని మొత్తం శాసిస్తున్నాడు పాకిస్తాన్ని. బట్ భారతదేశంలో దాడి తర్వాత దావుద్ ఇబ్రహీం 93 నుంచి ఇప్పటి వరకు కూడా పారిపోయినట్టుగానే ఉన్నాడు. బట్ దాడి విషయంలో అజిత్ దోవల్ ఏం చేస్తున్నారో అన్న ప్రశ్నలు చాలా నుంచి వినిపిస్తున్నాయి. బట్ ఇవాళ మాత్రం ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే రోజు వచ్చిందా? తొందరలోనే ఈ రోజా లేదంటే రేపా అటు భారత ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసే అవకాశాలున్నాయా? భారత ప్రజలు ఒక సంబరాలు చేసుకునే అవకాశాలున్నాయా? ఇవన్నీ కూడా అధికారికంగా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది జానకి. ఎస్, అంటే భారత ప్రభుత్వమే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని హతమారుస్తోంది అనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే భారతే ఈ పని చేస్తుంది అని అంటారా? చాలా వాటికి కూడా ఉగ్రవాదులు మనం హైదరాబాద్లో కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా చూసాం. చాలా మంది పేల్చుకొని చనిపోయిన పరిస్థితి కూడా మనం పాకిస్తాన్లో అయితే ఏంటి, ఇక్కడేంటి కూడా మనం తరచుగా మొన్నటి వరకు కూడా చూసాం. ఎస్ జానకి, అంటే తెర వెనకాల ఒక గూఢచారి విభాగం పనిచేస్తోంది, అజ్ఞాతంలో ఉండి దాడులు చేస్తోంది. ఒక రా టీం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తోంది. ఆ దేశంలో చొరబడి ఎవరైతే మన దేశం మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారో ఆ దేశం పైనకి వెళ్ళి చంపినటువంటి చరిత్ర గతంలో మనం చూసినాం. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి కూడా మళ్ళీ అదే రిపీట్ అయిందా అంటే ఎస్, రిపీట్ అయ్యింది అన్న వార్తలు మాత్రం ప్రస్తుతానికి వస్తుంది. బట్ ఏదేమైనా అధికారికంగా ఒక డిక్లరేషన్ మాత్రం ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం మాత్రం ఉంది. సో ఏదేమైనా ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఈసారి దావుద్ ఇబ్రహీం మరణ డిక్లరేషన్ తోటి ప్రభుత్వం ఒక అధికారిక డిక్లరేషన్ చేయబోతోంది. ఒకవేళ భారత ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేస్తే గనక దీనికి సంబంధించి అటు పాకిస్తాన్ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా కానీ కొన్ని ఫుటేజెస్ రిలీజ్ చేస్తుందా ఇండియన్ గవర్నమెంట్, లేదంటే దాడికి జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఎట్లాంటివి రిలీజ్ చేయబోతోంది, ఇవన్నీ కూడా ప్రధానంగా ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. బట్ ఇట్లా నేపథ్యంలో ఆ వచ్చినటువంటి సాక్ష్యాధారాల్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టుద్ది. గతంలో కూడా పెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాం. దీనికి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సమాధానం ఒక భారతదేశానికి కాదు, ఓవరాల్ ప్రపంచం మొత్తానికి కూడా పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఉగ్రవాదిని దేశంలో పెంచి పోషించినటువంటి చరిత్రహీనంగా పాకిస్తాన్ మిగలబోతోందా అంటే ఎస్, మన ప్రభుత్వం ఎట్లాంటి డిక్లరేషన్ ఇవ్వబోతోంది, దావుద్ ఇబ్రహీం మరణానికి సంబంధించి ఎట్లాంటి వార్తను ఈ రోజు భారత ప్రజలకు అందించబోతోంది, ఇవన్నీ కూడా ప్రధానంగా అంటే ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా డిక్లరేషన్ లేకపోయినా కానీ దావుద్ మరణ వార్త కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. మరి ముఖ్యంగా భారతదేశం మొత్తం ఎదురు చూస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు జానకి. ఎస్ శ్రీకాంత్, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఎస్, ఇందాక మన వాయిస్ అయితే బ్రేక్ అయింది. ఎస్, నిజంగానే ఈ వార్త నిజమే అంటారా? ఏంటి అసలు మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా జరిగింది, ఇది ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన పాకిస్తాన్ లో కూడా భారత్ కు సపోర్ట్ చేసే కొంతమంది జర్నలిస్టులు చెప్తున్న సోషల్ మీడియా వ్యాఖ్యానాల ప్రకారం అక్కడ నిజంగానే జరిగింది. రోజు అక్కడ ఏదో రకమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా జరిగింది. నిన్న రాత్రి 8 o'clock బహుశా చనిపోయి ఉంటాడని నమ్మకంగా చెప్తున్నారు. అంటే ఈ విషయాన్ని పాకిస్తాన్ క్లియర్ గా దాచిపెడుతుందని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా దాచిపెడుతుంది. ఒకవేళ అది బయట పెడితే అది ఇంటర్నేషనల్ గా దాని అప్రతిష్ట అయిపోతుంది కదా. ప్లస్ ఫ్యాటఫ్ లో కూడా వెళ్లే అవకాశం ఉంది, బ్లాక్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది, పర్మనెంట్ ప్రభుత్వం లేదు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఓ దిక్కు టీటీపీ ఉగ్రవాద సంస్థ రోజు దాడులు చేస్తూ పదుల సంఖ్యలో సైన్యాన్ని, పోలీసుల్ని, అధికారుల్ని చంపిస్తోంది. ఈ నేపథ్యంలో దావుద్ ఇబ్రాహిం చనిపోయాడు, ఇట్లా విష ప్రయోగం జరిగింది అనే విషయం బయటకు వస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇరుక్కుపోతుంది. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట లేకుండా అది ఒప్పుకోవాల్సింది. ఒప్పుకుంటే ఇప్పుడు భారతదేశం ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళిపోతుంది. ప్లస్ అమెరికా ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెడుతుంది. నేను కాక మొన్నే పాకిస్తాన్ సైన్యాధిపతి ఉన్నాడు కదా మన్సూర్ అలీ, ఆయన అమెరికా పర్యటనలో ఉన్నాడు. భారత్ మీద అవాకులు చెవాకులు చెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ గురించి కూడా ఇప్పటికే మన మీద రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో దావుద్ ఇబ్రాహిం ఇన్సిడెంట్ పాకిస్తాన్ ఖచ్చితంగా ఎదురుదెబ్బలాగానే మారుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోదు. ఎస్, అంటే డిఎస్ గారు అంటే ఒప్పుకుంటుందా? అంటే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని అంటారా? అంటే దావుద్ ఆల్రెడీ మీడియాలో వస్తున్న వార్తలు, ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి, మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి కూడా విష ప్రయోగం జరిగింది అని చెప్పి. అంటే ఎట్టకేలకు పాకిస్తాన్ ఒప్పుకునే ఛాన్స్ ఏమైనా ఉంది అని అనుకోవచ్చు అంటారా? ఒప్పుకోదా? పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం లేదు. బట్ ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం
తన కూతుర్ని అక్కడ జావేద్ మియాందాద్ అనే ఒక మాజీ క్రికెటర్ కి కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఓకే. సో ఇప్పుడు ఆ విషయం వీళ్ళ ద్వారా కాకుండా, ప్రభుత్వం ద్వారా కాకుండా బంధువుల ద్వారా బయటకు పడే అవకాశం ఉందని చెప్పి బంధువుల ఇళ్లను కూడా హౌస్ అరెస్ట్ చేసేంత తీవ్ర చర్యలు తీసుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏదో రకంగా బయటపడక మానదు. బట్ ఏ రకంగా బయట పెట్టాలనే విషయం మీద ఇప్పుడు మల్లా గుల్లలు పడుతుందని అనుకోవచ్చు. ఎస్, అంటే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులందరూ హతం అవుతున్నారు అని అనుకోవచ్చు అంటారా డిఎస్ గారు? ఖచ్చితంగా వాళ్ళ మెయిన్ లీడ్ ఎవరైతే పాత్రదారులు పోషించారో వాళ్ళందరి లిస్ట్ తయారైంది. ఆ భారతదేశం ఆ లిస్ట్ తయారు చేసింది. దాన్ని వాళ్ళని నిర్మూలించే పనిని మన దేశ నేషనల్ భద్రత అది ఉన్నారు కదా ఆయన, నా పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళ లిస్ట్ ప్రకారమే అజ్ఞాత ఉగ్రవాదులు పని ఖతం చేస్తున్నారని అనుకోవచ్చు. దీన్ని ఆపరేషన్ ఖతం అని పేరు కూడా పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో. ఎస్, అంటే డేస్ గారు ఇంకోటి, అంటే భారత రాయ ఏజెన్సీలు ఈ పని చేస్తున్నాయి అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎస్, నిజమే అంటారా? నిజమే. ఎందుకంటే ఇంతకుముందు ఈ రకమైన అలవాటు ఇజ్రాయెల్ కు ఉండేది. మొసాద్ అనే ఒక వాళ్ళ గూఢచర సంస్థ ఈ పనులు నిర్వహించేది. అటు అమెరికా సిఏఏ కూడా ఇలాంటి పనులే నిర్వహించేది. ఇంతకుముందు పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఇట్లాంటి పనులే చేసేది. ఇప్పుడు మన ఇండియా కూడా ఆ స్థాయికి ఎదిగిందనే అనుకోవచ్చు. ఎందుకంటే తన దేశం మీద ఏ రకమైన ఉపద్రవం వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు భారతదేశానికి వచ్చిందని మనం ఈ సందర్భంగా అనుకోవచ్చు. ప్రస్తుతం అదే జరుగుతోంది కూడా. కెనడాలో నిజర్ విషయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులను ఏరివేయడంలో కూడా మన వాళ్ళు గణనీయమైన ప్రతిభ సాధించారు. కానీ అది డైరెక్ట్ గా అయితే ఒప్పుకోలేదు కదా. డైరెక్ట్ గా ఏ దేశం ఇంకో దేశం మీద దాడి చేయడాన్ని ఇంటర్నేషనల్ మజా ఒప్పుకోదు. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండానే పనులు కానిస్తున్నారు. దీని సందర్భంగా మన దేశంలో ఇప్పటికే సంబరాలు జరుగుతున్నాయి. నార్త్ ఇండియాలో రంగులు జల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటున్నారు దావూద్ ఇబ్రహీం చనిపోయాడని చెప్పేసి. రైట్ డిఎస్ గారు ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. ఎస్ శ్రీకాంత్ గారు, టోటల్గా అయితే మనకి సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా అయితే దావుద్ ఖతం అయ్యాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా అదే వస్తుంది. డైరెక్ట్గా అయితే పాకిస్తాన్ ఒప్పుకోదు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ జానకి, ఖచ్చితంగా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే గనక ప్రపంచ దేశాల ముందు తల ఉంచినట్టు అవుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఒప్పుకోకపోయినా గానీ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వార్త ఏదో మూల నుంచి ఖచ్చితంగా బయటకు వస్తుంది. అండ్ ఒప్పుకునే ముందు ఇదంతా ఒక ఆపరేషన్ ఖతం, ఈ ఖతం ఆపరేషన్ జరుగుతోంది 2 రోజుల క్రితమే జరిగింది. నిన్న రాత్రే దావూద్ ఇబ్రహీం చనిపోవడం జరిగింది. బట్ ఈ వార్త బయటకు రావడం లేదు. ఒక హాస్పిటల్లోని ఒక ఫ్లోర్ ను మొత్తాన్ని కూడా ఖాళీ చేపించి కేవలం బంధువులకు వైద్యులకు మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతోంది, ఒక భారీ భద్రత మధ్యలో ట్రీట్మెంట్ జరుగుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారతదేశంలో ఒక పండగ వాతావరణం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక భారీ పేలుళ్ళు, భారీ శబ్దాలు, రక్తపాతం సృష్టించినటువంటి నరరూప రాక్షసుడు దావూద్ ఇబ్రహీం అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఆ రోజు నుంచి 93 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ దేశాల కళ్ళు గప్పి పాకిస్తాన్ లో దాచుకుంటున్నాడు. మన దగ్గర నుంచి ఎన్ఐఏ ఒక చార్జ్ షీట్ కూడా విడుదల వేయడం జరిగింది. దాంట్లో దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉంటున్నారు, ఏ దేశంలో ఉంటున్నారు, కరాచీలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, రెండో పెళ్లి చేసుకున్నది, ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలు ఐక్యరాజ్య సమితికి ఇవ్వడం జరిగింది. బట్ అయినా కానీ పాకిస్తాన్ దీన్ని ఎక్కడ ఒప్పుకోలేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎప్పుడు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కానీ ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇండియన్ జేమ్స్ బాండ్ ఎంటర్ అవుతారని చెప్పాలి. సో ఆ ఆపరేషన్ ని ఖతం చేస్తారు. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ లో ఒక గూఢచారిగా ఉండి ఆ దేశాన్ని మట్టుబెట్టాలి, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలి, ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నటువంటి స్థావరాలన్నీ తెలుసుకొని ఆ దేశ భద్రతలో ఉన్నటువంటి ఏవైతే పాయింట్స్ ఉంటాయో, రహస్యాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఛేదించినటువంటి వ్యక్తి అజిత్ దోవల్. అంతేకాదు ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1988 పంజాబ్ లో అమృత్సర్ లో ఒక ప్రార్థనా మందిరంలో నిజానికి అప్పుడు ఉగ్రవాదులు నేరేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ బ్లాక్ థండర్ ని ప్రారంభించినాయి. భారతదేశంలో చాలా మంది కొత్త సీనియర్లందరికీ తెలిసే ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఆ ప్రార్థనా మందిరంలో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఎంతమందిని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అట్లా నేపథ్యంలో ఇక్కడ అజిత్ దోవల్ ఒక వ్యక్తి, ఒక రిక్షా కార్మికుడిలాగా లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ లొంగిపోయేలా కూడా చేయడం జరిగింది.
సో అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సో ఇండియన్ అంటే రా టీంలో రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్ఐఏను తన చేతిలోకి తీసుకోవడం, ఒక గుప్త దళాన్ని క్రియేట్ చేయడం, ఓవరాల్ గా పాకిస్తాన్ లో మరి ముఖ్యంగా ఉగ్రవాదుల్ని ఏరివేసే ఒక క్రమాన్ని ఎంచుకోవడం, ఇదంతా కూడా చూస్తున్నాం. సో భారతదేశం మీద దాడి జరిగినప్పుడు లేదంటే మన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళందరినీ ఏరివేయడంలో అజిత్ దోవల్ పాత్ర రైట్ కీలకంగా శ్రీకాంత్, ఉందని అంటే చెప్పడంలో ముంబై పేలుడు ఎలాంటి లాంటివి సందేహం చాలా ఘటనలు అయితే మనం చూసాం. ఉగ్ర సంస్థలకైతే ఒక లీడర్ గా ఉన్న దావూద్ ఇబ్రహీం ఈరోజు చనిపోయాడంటే అందరికీ హ్యాపీయే, దేశం మొత్తం కూడా గర్విస్తుందని కూడా చెప్పుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి కాదని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ షో.